పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారని, అటువంటి నోటీసులు మాకు గతంలో వందలుగా ఇచ్చారని, జగన్ తిరుపతిలో అల్లర్లు మత కల్లోలాలు సృష్టించేందుకు కుట్ర పన్నారని, డిక్లరేషన్ సంతకం పెడితే పెళ్ళాం ఇంటికి రానివ్వదని, పెట్టకపోతే ఈవో గుడిలోకి రానివ్వడని, తన కేసులు డుమ్మా కొట్టడానికి వెంకటేశ్వర స్వామిని వాడుకున్నారని, వెంకటేశ్వర స్వామియే జగన్ను తిరుమలకు రాకుండా అడ్డుకున్నారని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. ఈ సందర్భంగా తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మాట్లాడుతూ, జగన్ తిరుపతిలో అల్లర్లు మత కల్లోలాలు సృష్టించేందుకు కుట్ర పన్నారని పేర్కొన్నారు. మిమ్మల్ని కొట్టడానికి మేము గుండ్లు కొట్టుకున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గులకరాయో గొడ్డల వేటో లాంటివి మరలా క్రియేట్ చేసి సానుభూతి పొందాలని చూస్తున్నాడని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మేము తిరుపతిలో శాంతియుత నిరసనలు విరమించుకున్నామని చెప్పారు. డిక్లరేషన్ సంతకం పెడితే పెళ్ళాం ఇంటికి రానివ్వదు, పెట్టకపోతే ఈవో గుడిలోకి రానివ్వడు. తన కేసులు డుమ్మా కొట్టడానికి వెంకటేశ్వర స్వామిని వాడుకున్నాడని మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామియే జగన్ను తిరుమలకు రాకుండా అడ్డుకున్నారని చెప్పారు. నోటీస్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలా? మేము నోటీస్ ఎవరికి ఇచ్చారు? వాళ్ళు చేరింది అదేం చిన్న నోటీసు. ఆ నోటీసు వల్ల రాలేకపోయానని చెప్పి కబుర్లు చెప్తున్నాడు. అది అబద్ధం. తిరుపతిలో అల్లర్లు సృష్టించాలని, మత కల్లోలను తీసుకురావాలని ఈసారి ఏకంగా మతాల మధ్య చిచ్చు పెట్టి గొడవలు పెడదామని చెప్పి ప్రయత్నించారు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో భాగంగానే నేను తిరుమలకు వస్తున్నాను, ఆయన ఏదో భక్తున్నట్టు, వెంకటేశ్వర స్వామి వారసుడినట్టు, ఆయన చూస్తేనే వెంకటేశ్వర స్వామి ఆయనతో తప్ప ఇంకెవరితో మాట్లాడినట్టు వాళ్ళ కార్యకర్తలు క్రియేట్ చేశారు. మమ్మల్ని ఏదో చేయాలి, బ్యాడ్ నేమ్ తీసుకురావాలి, మేమేదో రౌడీలు గూండాలని చూపించడానికి ప్రయత్నంలో భాగంగానే అదొక భాగం. తిరుపతికి వస్తే అడ్డుకోవాలని మేము అడ్డుకుంటామని ఎక్కడో చోట వాళ్ళ మనుషులు ఎవరైతే 30,000 మంది, పెద్దిరెడ్డి చెవిరెడ్డి వీళ్ళందరూ 30,000 మంది తిరుపతి చుట్టుపక్కల డంపింగ్ చేశారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి తిరుపతిలో పలానా చోట దాడి జరిగి జగన్మోహన్ రెడ్డితో మళ్ళీ ఏ గులకరాయో, ఏ కోడికత్తో, ఏ గొడ్డల పోటో ఏదో ఒకటి వేసుకొని తిరుపతిలో నా పైన దాడి జరిగింది అని చూపించడానికి చేసే ప్రయత్నమే ఇవన్నీ అని కూడా మాకు తెలుసు. డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే పైన ఈవో రానిడు, సంతకం పెడితే పెళ్ళాం ఇంట్లోకి రాని. 2 సంవత్సరాలు వెనక్కి ఇప్పుడు అర్థమైంటుంది అనుకుంటా. లేదా అన్న మీద ఉన్న కేసు లిస్ట్ ఇది. నిన్న డేట్ 27 అన్నకు వాయిదా ఉంది. జగన్ అన్న మీద ఉన్న కేసు లిస్ట్ ఇది. నిన్న వాయిదా ఉంది అన్నకి. అన్న తిరుమల పెద్ద డుమ్మా కొట్టేశాడు. వాస్తవం ఇది. ఎవరిని మోసం చేయడానికి ఇంకా వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డిని ఆపాడు. ఎందుకంటే మొన్నే ప్రక్షాళన చేసి మొత్తం కష్టపడి కడిగారు తిరుమల అంతా, గుడంతా. మళ్ళా ఈయన వచ్చి పాదం మోపితే మళ్ళా ఆడ కడిగే ఓపిక లేట, బ్రహ్మోత్సవాలు కడగాలి కదా, 2 రోజులు మళ్ళీ గుడి మూయాల్సి వస్తుందేమో అని చెప్పి వెంకటేశ్వర స్వామి నువ్వు రావద్దు అయినా నువ్వు ఆడే ఉండని చెప్పి ఆపించినట్టున్నాడు. జగన్ బ్యాచ్ కు చెబుతున్నాం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని తెలిపారు. రోజా ఇప్పుడు చెన్నైలో రాజకీయాలు చేస్తోంది. గతంలో కన్నా ఇప్పుడు లడ్లు డిమాండ్ పెరిగిందని తెలిపారు. హిందూ మనోభావాల విషయంలో ఎవరు మాట్లాడినా సహించేది లేదని పేర్కొన్నారు. రోజా కన్నా ఎక్కువ గెటప్ సెటప్లు మేము వేయగలమని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్ చెప్తున్నాం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకండి. నిన్న తిరుపతి టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ డిక్లరేషన్ ఫాము మీరు అడిగితే మేము ఇవ్వాలా అన్నాడు. మేము అడిగితే కాదు, భక్తులు అడుగుతారు, మీరు ఇస్తారో లేదో మళ్ళా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పినాం. మేము ఇవ్వము అని రెచ్చగొట్టారు. నిన్నటి దినం కథ జగన్ అన్న కథ అలా ముగిసింది. ఈ విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి. అలాగే ఇందాకే నేను ఎవరి గురించి అయితే మాట్లాడకూడదు అనుకుంటానో మళ్ళీ ఆమె నా జోలికి వస్తుంది. ఆమె గురించి ఇప్పుడే వస్తుంటే స్టేట్మెంట్ చూసా. ఆమె చెన్నైలో రాజకీయాలు చేసుకుంటానంట. లేదంట, ఎవరు అందరికి అర్థమేంటిది, మా రోజవ్వ చెన్నైలో రాజకీయం చేసుకుంటానంట. అక్కడి నుంచి ఏదో స్టేట్మెంట్ ఇచ్చి ఏదో లడ్డు ఎవరు తినడం లేదు, హిందీ వాళ్ళైతే లడ్లు చూసి భయపడుతున్నారని చెప్పిందంట. అలా ఏం లేదమ్మా, అది మీ ప్రభుత్వంలో లడ్లు చూసి భయపడేది. బ్రహ్మాండంగా తీసుకెళ్లి లడ్లు చాలా డిమాండ్ పెరిగింది. ఇప్పుడు వాస్తవంగా లడ్లు సంఖ్య పెంచారు. లడ్లు చాలా పవిత్రమని చెప్పి అందరూ తెలుసు. మీరు ఏదో లడ్లు మర్చిపోయి నువ్వు మీ ఇంటి వెనకాల వేరే స్వీట్ షాప్ లడ్లు ఏమి తీసుకెళ్ళావేమో ఒకసారి చూసుకో, ఏ లడ్లు తీసుకెళ్ళావో. ఇంకొకసారి కానీ శ్రీవారి హిందువుల మనోభావాల విషయంలో కానీ మాట్లాడితే, ధార్మిక క్షేత్రాలతో మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే అర్హత సినీ ఇండస్ట్రీలోని ఏ పెయిడ్ ఆర్టిస్ట్ కు లేదని తెలిపారు. పవన్ కళ్యాణ్ వంటి నిష్ఠగా ఉన్నవారు ఎవరు సినీ ఇండస్ట్రీ రాజకీయాల్లో లేరని చెప్పారు. టీటీడీపై రెచ్చగొట్టే రోజాపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మతాల మధ్య చిచ్చు పెట్టే విధానం జనసేన చేయదు అని పేర్కొన్నారు. సిట్ అధికారులను కలిసి జనసేన వినతి పత్రం ఇస్తుందని చెప్పారు. రోజా కన్నా ఎక్కువ గెటప్ల సెటప్లు మేము చేయలే కదా. ఈ రాష్ట్రంలో గెటప్ల సెటప్లు ఆయనది టాప్. ఆయన మించిన ఎవరు లేరు. అన్ని గెటప్లు వేసి సిగరెట్ ముట్టించుకున్నట్టు రోజా గారు ఏమి చూసారా, తీసుకొచ్చి ఇచ్చారా? చెప్తారు కదా, ఆమె ఏమి చూసారా, తీసుకొచ్చి ఇచ్చారా? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత సినిమా ఇండస్ట్రీలో వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో పెయిడ్ ఆర్టిస్టులు ఎవరికి అర్హత లేదు, ఇంకెవరికి లేదు.
ఏ ప్రకాష్ రాజ్ లాంటి అడుగులు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ ఏ ఒక్క హీరో చెయ్యని ఒక్క ఉపవాసాలు కానివ్వండి, ఆయన మాలలు కానివ్వండి, ఆయన చేస్తున్న సేవలు కానీ ఎవరు చేయరు. ఊరికే నటనలు, సెటప్లు, గెటప్లు ఆమెకు మించిన ఎవరు లేరని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. తిరుమల లడ్డూని వద్దని చెప్పిన ఎవరు లేరు. లడ్డూలు తీసుకెళ్లి ముస్లిమ్స్ తింటారు, క్రిస్టియానిటీ వాళ్ళు తింటారు, సిక్కులు తింటారు. లడ్డూని వద్దని చెప్పి నా తెలిసి లడ్డూని అయితే చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కేవలం రాజకీయ కామెంట్ కోసమే ఆమె లడ్డూని మళ్ళీ ఒకసారి రోజా కించపరిచి లడ్డూని మారుస్తూ మాట్లాడుతుందేమో. రోజా మీద టీటీడీ వాళ్ళు కేసు పెట్టాలి.